హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ బ్లాగ్. ఈరోజు రెసిపీ లివర్ కర్రీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న లివర్ని అందులో వేసేసుకుందాము. 1/2 కిలో లివర్ వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకుందాము. లివర్ ఓన్లీ ఆయిల్లోనే వేగనివ్వాలండి. కొంచెం లైట్గా మనం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. కొంచెం అయిన తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకుందాము. కింద అడుగు అంటకుండా లివర్ని బాగా కలుపుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసేసుకుందాము. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అండి, దీనిని వేసేసుకుందాము. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని బాగా కలిపి లో ఫ్లేమ్లో 2 స్పూన్ల కారంను వేసుకుంటున్నానండి. మీకు తగినంత కారం వేసుకోండి. ఎక్కువగా స్పైసీ కావాలంటే కొంచెం కారం, గరం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తగినంత కారం వేసుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుకుందామండి. కింద మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉంచి 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనము కొత్తిమీరను కడిగి కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని వేసేసుకుందాము. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, లివర్ ఫ్రై రెడీ. లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.